అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, అది వెంకటాచల మహిళోన్నతము. అదివో బ్రహ్మాదుల అపురూపము, అదివో నిత్య నివాసమఖిల మునులకు. అది చూడు అది ముక్కుడు, అది చూడు అది ముక్కుడానందమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. భగవన్ నామస్మరణం అండి. భగవంతుడికి వీటికి చేయి అడ్డం పెట్టాలి, వీటి ఆకలి తీర్చాలి. ఈ కుక్కల్ని కొట్టే వాళ్ళు ఆకలి చంపేసేయాలి, సగం ఆకలితో వాళ్ళు ఉండాలి. ఎందుకంటే అండి ఇవాళ చాలా గొడవ పడుతున్నారండి మాతో. మా వాక్యాల ముందు పెట్టద్దు, ఆశ్రమాలకు తీసుకెళ్ళిపోండి, అది ఇదని చెప్పి కొట్టడానికి వచ్చారండి. మనమే బతకాలంటండి, మానవులు మనమే బతకాలంట, ఎవరం బతకూడదంట, కుక్కలు వద్దంట. వాళ్ళే బతకాలంట, వాళ్ళే జీవించాలంట. మూగజీవాలని రక్షించండి, కాపాడండి. మనలాగా కుక్కలకు కూడా బతికే హక్కు ఉందండి. ప్రతి జీవికి ఈ భూమి మీద బతికే హక్కు ఉంది. వాటి స్థావరాల్లో మనం నివసించి మనం కొంపలేసుకుని మనం ఉంటున్నామండి. అసలు అందరూ మా వాకిల ముందు బజార్లో గడ్డి మీద పెడుతుంటే కూడా మా బజార్లో పెట్టద్దు అంటున్నారు. వాళ్ళ వాకిళ్ళ ముందు కాదండి, సైడ్న గడ్డి ఉంటే కాస్త కింద గడ్డిలో పడ్డ తింటదిలే అని చెప్పి అట్లా పెట్టినా కూడా గొడవ పడుతున్నారు. మేము ముగ్గులు వేసుకున్నాం, ఆ కుక్కలు పెట్టద్దు. యువత ముందుకు రావాలండి, ఇలాంటి జీవుల్ని కాపాడాలండి, రక్షించాలండి. మేము పెద్దవాళ్ళం అయిపోతున్నాం, యువత ముందుకు రండి, వాటి ఆకలి బాధను తీర్చండి, వాటి కొట్టకుండా కాపాడండి, వాటి రక్షణ కల్పించమని ప్రభుత్వాలను వేడుకోండి. నాకు గడబిడలో మాట్లాడటం మాట తడబడుతుందండి, క్షమించండి, అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, కాపాడండి, రక్షించండి.